ప్లేస్ నువ్వు ఫిక్స్ చేసినా సరే, నన్ను చేయమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, రా చూసుకుందాం నీ పతాపమో నా పతాపమో అంటూ తెలంగాణ లీడర్ల మధ్య నడుస్తున్న పొలిటికల్ రచ్చ పీక్స్ కి చేరింది. అప్పుల చుట్టూ మొదలైన రాజకీయం రోడ్డెక్కడమే కాదు, రాజకీయాల రాజీనామాల డిమాండ్ వరకు వెళ్ళింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో నిన్నటి పొలిటికల్ పిక్చర్ నెక్స్ట్ లెవెల్ రచ్చ చేస్తే, ఇవాళ దానికి సీక్వెల్ గా నడిచిన రాజకీయం యమ రంజుగా మారింది. తెలంగాణలో అసలేంటి గోల? 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులెన్ని? ఈ 2.5 ఏళ్లలో హస్తం పార్టీ తెచ్చిన అరువెంత? పౌరుషాలు ఛాలెంజ్లు పక్కన పెడితే ఎవరి లెక్క కరెక్ట్? పాలమూరు పౌరుషమా, కల్వకుంట్ల పౌరుషమా తేల్చుకుందాం రా అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్. సవాల్ స్వీకరిస్తున్నాం, తేల్చుకోవడానికి మేం సిద్ధం, చర్చకొచ్చే దమ్ము మీకుందా అంటూ కేటీఆర్ ఛాలెంజ్. ఇలా సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణలో పొలిటికల్ బ్లాస్ట్. మొన్నటిదాకా మైకుల ముందే మొత్తుకున్న నేతలు రోడ్డెక్కి రచ్చ చేయడంతో రాజధాని రణభూమిలా మారింది. గురువారం నాడు 4-5 గంటల పాటు మామూలు హైడ్రామా నడవలేదు. తెలంగాణ భవన్ వర్సెస్ గాంధీ భవన్. జరుగుతున్నది మాత్రం గాడ్సేగిరి. మాటలతోనే తూటాలు పేలాయి. అప్పులు, అవినీతి, అభివృద్ధి. సబ్జెక్ట్ ఏదైనా సరే బహిరంగ చర్చకు మేం సిద్ధం, మీరు సిద్ధమా? ప్లేసు టైము నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా అంటూ నాంపల్లి నుంచి నడి రోడ్డుపైకి చేరాయి అసెంబ్లీ సీన్లు. ఖాళీ కుర్చీలతో కారు పార్టీ, మందు పాత్రలాంటి మాటలతో కాంగ్రెస్ పార్టీ. డ్రామా మొత్తాన్ని మాంచి రసపట్టు మీద నడిపించారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో ధూమ్ ధామ్ ఆడేశారు. తెలంగాణ రాజకీయాల్లో హై వోల్టేజ్ ఎపిసోడ్లు ఎన్నైనా ఉండొచ్చు, నిన్నటిది మాత్రం అల్టిమేట్. ఇక ఇక్కడితో అయిపోలేది బాకీ పిక్చర్. నిన్నటి సినిమాకు సీక్వెల్ గా ఇవాళ నెక్స్ట్ లెవెల్ డైలాగ్ వార్ నడిచింది. కేసీఆర్ హయాంలో దాదాపు 8.5 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2.5 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పులు చేయడమేంటని ఇవాళ మరోసారి గట్టిగా గొంతెత్తారు హరీష్ రావు. జూపల్లి తీరు పూటకో సవాల్, రోజుకో అడ్రస్ లా ఉందన్నారు. తెలంగాణ భవన్ కు వస్తానని జూపల్లి తోక ముడిచారంటూ ఫైర్ అయ్యారు. గన్ పార్క్ కు వెళ్లేందుకు సిద్ధపడ్డ తమను అడ్డుకోవడంతోనే ప్రజలకు నిజానిజాలు తెలిసిపోయాయన్నారు హరీష్ రావు. ఇంకా జూపల్లి ఇంకా ఏమైనా జిమ్మిక్కులు చేస్తావా? ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకో. నీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో చూసుకో. జూపల్లి గారు, నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్ లో మీకు వాట్సాప్ లో పంపుతున్నా. చదువుకో, రాజీనామా చెయ్యి అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. నువ్వు నాకు ఉత్తరం వాట్సాప్ లో పంపినావు కదా, నేను నీకు వాట్సాప్ లో పంపుతున్నా. నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో పంపుతా, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని అప్పులు చేసిండో పంపుతా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ రోజు ఎంత అప్పు నీ గవర్నమెంట్ తెచ్చిందో కూడా నీకు పంపుతున్నా. చదువుకో, చీమునెత్తుడుంటే రాజీనామా చేయమని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. 600 అయినా 100, 150 అయినా అసలు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ కూడా బండి బయటకు తీసి చలో సోమాజిగూడ బాట పట్టారు. అప్పులపై చర్చకు రావాలని సవాల్ విసిరితే ఎందుకు రాలేదని కేటీఆర్ హరీష్ రావులను ప్రశ్నించారు. ఇప్పటికీ తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. ఒకవేళ కేటీఆర్ హరీష్ రావు చెప్తోన్న లెక్కలు తప్పైతే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. అసలు మీరంతా ఎందుకు, కేసీఆర్ వచ్చి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు జూపల్లి. నిజంగా మీ లెక్కలు దొంగ లెక్కలు కావు, కరెక్ట్ అయితే మరి మీరెందుకు రాజీనామా చేస్తాను అంటలేరు? కేసీఆర్ తోటి మాట్లాడేమని చెప్పినా ఎందుకు మాట్లాడిస్తలేరు? నా లెక్కలు తప్పు అని కేసీఆర్ తోటి 1-2 సరే అసెంబ్లీకి రాకపోయే, 10 పిలిచిన రాకపోయే, నేను మాట్లాడిన లెక్కలు అబద్ధమని మీ మామతోటి, మీ తండ్రి గారితోటి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి సరే మాట్లాడించండి అంటున్నా. ఈ లెక్కలు తప్పు అని చెప్పమని అంటున్నా. కేసీఆర్ గారు ఇవన్నీ మీ ఇంటి దగ్గర చూస్తున్నారు కదా, మీ కొడుకు చెప్పినవి, మీ అల్లుడు చెప్పినవి, ఇవి అబద్ధాలా నిజాలా చెప్పాలే కదా. సవాళ్ల ఎపిసోడ్ తో జూపల్లికి ఏం సంబంధం అన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రోజుకో ప్లేస్ మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులెవరికీ పని లేకపోవడంతోనే తొడలు కొడుతున్నారన్నారు. చర్చకు సిద్ధమైనోడివి ప్లేస్లు ఎందుకు మారుస్తున్నావు? ఒక ప్లేస్ చెప్పి ఒక ప్లేస్కి వచ్చి మాట్లాడొచ్చు కదా. మంత్రులు ఎవరికి ఫైల్స్ వస్తలేవట, మొత్తం సెంట్రలైజ్ నడుస్తున్నది కథ అంతా. ఫైల్స్ రాక మంత్రులకు ఏం పని లేదు.
పని లేక ఏం చేయాలో పొదువోక ఇట్లా సవాళ్ళ మీద సవాళ్ళు విసురుకుంటూ తొడలు కొట్టుకుంటారు. కొట్టుకొని తొడలు కొట్టుకొని మళ్ళీ ఇంటికి పోయి రాత్రికి కాపడం పెట్టుకున్నాడు. ఇది తప్ప నిజంగా కూడా పాపం మంత్రులకి ఏం పని లేదు. అంతే కదా మరి. ఇప్పుడు విషయం ఏమైంది, సీఎం గారు చర్చిద్దాం రా అని అన్నాడు మమ్మల్ని. మీ పాలన మీద 10 ఏళ్ళ మీ పాలన మీద మొత్తం అన్ని విషయాలను చర్చిద్దాం రా అన్నాడు. మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మా పార్టీ మీద ఆయన అన్నాడు కాబట్టి నేను రెడీ సిద్ధం దా అని మా కేటీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి రావాలి, ముఖ్యమంత్రి చెప్పాలి. మధ్యలో ఈయనకేం పని, జూపల్లి గారికి ఈయనెందుకు దూరిండు? ఈయన సబ్జెక్ట్ కాదు, మన కాదు. మంత్రి గారికి పని లేక సవాళ్లు చేస్తున్నారంటూ జూపల్లిపై ఫైర్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్. సీఎం రేవంత్ మెప్పు కోసం జూపల్లి డ్రామాలాడుతున్నారని విమర్శలు గుప్పించారు. 10 గంటలకు నిన్న తెలంగాణ భవన్లో వేచి చూస్తూ ఉంటే మీరు తోక ముడుచుకొని పారిపోయారు. ఇప్పుడొచ్చి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. మాకు చాలా పనులుంటాయి కృష్ణారావు గారు, మీలాగా గాల్లో తిరగం, మీలాగా పని లేకుండా పని పాట లేకుండా తిరగం. మీ ముఖ్యమంత్రి గారి దగ్గర మార్కులు కొట్టడానికి ఇప్పుడు సడన్గా మీకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ గుర్తుకొచ్చింది. మరి నేను కొప్పుల ఈశ్వర్ గారు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు 11 గంటలకు వస్తామంటే మీరు ఎక్కడ పోయిన మీ మంత్రులు? గన్ పార్క్ పోతారా? మరి గన్ పార్కు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని రమ్మంటే మరి హరీష్ రావు గారు మేమందరం ఇదే ట్రంక్ పెట్టెలో ఇదే బ్యాగులో మొత్తం ఆధారాలు తీసుకొని వస్తామంటే మీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు ఈ తెలంగాణ భవన్ ఎదురుగానే. వాళ్ళు వీళ్ళు కాదు, దమ్ముంటే 10 ఏళ్లు పాలించిన కేసీఆరే అప్పులపై క్లారిటీ ఇవ్వాలి అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అప్పులపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు పచ్చి అబద్ధమన్నారు. మాటలెందుకు దండగా, ఆర్బీఐ లెక్కలుండగా అంటున్నారు ఆయన. నిజంగా మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికి సవాళ్ళు ఇస్తున్నాం, స్పష్టంగా చెప్తా ఉన్నాం. నేను అనేక అంశాలపైన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. చేసిన అప్పులు వాస్తవం కాదా, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? నేను ఈరోజు ప్రత్యక్షంగా ఈ షీట్ ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం ఇన్ని అప్పులు చేయలేదు అని పదే హరీష్ రావు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ అప్పులన్నీ ఎవరు చేశారు? 2014 నుంచి 2023 వరకు మీరే కదా. ఇవన్నీ ఈరోజు లెక్కలు ఉన్నాయే కదా. ఇవన్నీ కలిపి 8,21,651 కోట్లు మీరు బకాయి పెట్టిపోయారు కదా అప్పులు చేసి. ఇది వాస్తవం కాదా? ఇవి చెప్పండి మీరు. ఈ బకాయిలు అన్ని ఇవాళ రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం లేదు, కేసీఆర్ చెల్లిస్తాడు, రాష్ట్రం మీద అప్పు లేదని చెప్పండి. మరి 10 ఏళ్లలో ఇష్టారీతిన అప్పులు చేసిన బీఆర్ఎస్ నేతలకు అసలు మాట్లాడే అర్హత లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సొసైటీలు, కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అప్పులు తెచ్చారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అప్పులే రాష్ట్రానికి భారంగా మారాయన్న మహేష్ గౌడ్ నెలకు 6,500 కోట్లకు పైగా వడ్డీ కడుతున్నామన్నారు. యథావిధిగా ఉన్నవి చెప్పినందుకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఆక్రోశం కక్కుతా ఉన్నారు. మీరు 10 ఏళ్లలో తీసుకొచ్చిన అప్పు ప్రభుత్వ పరంగా కాకుండా సొసైటీలు ఏర్పాటు చేసి, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఒక దూరదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చారు. అది వల్ల భారమే కూర్చుంది. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత సరాసరిగా నెలకి 6,500 కోట్లు మీరు చేసిన అప్పుకి ఇన్స్టాల్మెంట్ వడ్డీ రూపాయన కడతా ఉన్నాం. ఇది వాస్తవం. లెక్కలు చెప్పేటప్పుడు, మంత్రులు మాట్లాడేటప్పుడు 1-6 తేడా ఉంటే ఉండొచ్చు, కానీ మీరు చేసిన అప్పు అక్షరాల 7-7.5 లక్షల కోట్ల పైబాటే. ఆ అప్పు చేశారని చెప్తే, లెక్కలు చెప్తే బాధేస్తూ ఉంది. పార్లమెంట్ ఎన్నికలో 0 సీట్ ఇచ్చినారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక చాలు, మీ పరిపాలన, మీ పార్టీ చాలనే మాట చెప్పినారు. 2 పార్టీల మధ్య నడుస్తోన్న పొలిటికల్ వార్ పై ఇక కమలం పార్టీ కన్నెర్ర చేస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య బిగ్ బాస్ షో నడుస్తోందని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 2 పార్టీల నేతలు కలిసి డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి బండారాన్ని వాళ్లే బయట పెట్టుకుంటున్నారన్నారు ఆయన.
కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందన్నారు. ఇద్దరు ఆడిన డ్రామా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమర్పించే విధంగా ఇద్దరు షోలు ఉన్నాయి. వీళ్ళు అవినీతి పరులని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ అవినీతి పరులను వీళ్ళు అంటున్నారు. వీళ్ళు వాళ్ళ గురించి ప్రూవ్ చేస్తలేరు, వాళ్ళు వీళ్ళ మీద ఆధారణ ప్రూవ్ చేయలేకపోతున్నారు. ప్రజలు ఆ షోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా దాన్ని డిస్టర్బ్ చేయడానికి మేము కూడా చూస్తూ ఎంజాయ్ చేసినాం. మేము కూడా ఆ షోను చూసి, బిగ్ బాస్ షోను చూసి బీఆర్ఎస్ పార్టీ పాల్పడ్డ ఒక్క అవినీతి మేము బయటకు వస్తలేరు, నాకు అర్థం కాలేదు. ఒక్క అవినీతి ఇలా ఇద్దరి మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాప కింద నీళ్ళ పైకి వస్తున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రానియద్దని చెప్పి ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఈ డ్రామాలు ఆడుతున్నారు. మీ డ్రామాలను ప్రజలు గమనించరు, గుర్తించరు. మీ డ్రామాలు ఇక సాగని విషయం గుర్తించుకోవాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందే అన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఒకరి అవినీతిని మరొకరు కప్పిపుచ్చుకోవడానికే ఈ డ్రామా అంటూ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం అవినీతి చేసింది, ఈ ప్రభుత్వం కూడా అవినీతి చేస్తూ ఉంది. ఈ రెండు పార్టీల అవినీతి ఒకరినొకరు కప్పించుకో ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, అంటే ఇటువంటి స్కాములు కానీ చట్టసభలో చర్చించే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది, కానీ బీఆర్ఎస్ నేతలు అంటే రోడ్ల మీదకి వచ్చి ఈ రకమైన చేయడం సరికాదని చెప్తున్నారు. ఒక బీజేపీగా మీరు ఎట్లా చూస్తారు ఆ రెండింటి మధ్య? బీఆర్ఎస్కి అసలు నైతికమైనటువంటి అధికారం లేదు. స్కామ్లు స్టార్ట్ చేసింది వాళ్ళు తెలంగాణలో, దాన్ని కొనసాగిస్తున్నది ఈరోజు మన నోటుకు ఓటు కేసులో ఉన్నటువంటి ఒక లీడరు. కాబట్టి ఆ ఇద్దరు స్కామ్స్లో అన్నదమ్ములే వాళ్ళు ఒకరు. ఈరోజు ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాల మీద కానీ ప్రజలకు ఈరోజు ప్రజాధనంతో ఈరోజు అవినీతి చేసినటువంటి ఒక ప్రభుత్వాలు కానీ వారి అగైన్స్గా పోరాడుతుందే బీజేపీ. మొత్తానికి అప్పులు అవినీతి సబ్జెక్టు మీద నడుస్తోన్న ఈ సీక్వెల్ కి క్లైమాక్స్ ఉంటుందా, కేవలం పొలిటికల్ కంటెంట్ గానే మిగిలిపోతుందా అన్నది చూడాలి.